ఎవడో దుబ్బల బుర్రిగాడు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టినామంటే ఆగమాగమైండ్రట. లాయర్లు, జడ్జిలు, పోలీసులు, షెప్రాసీలు చేస్తున్న పనులు ఆపి పరుగులు పెట్టిండ్రట. ఏంబటే ఇగో గిట్ల పోలీసులు దిగి బాంబు ఎక్కడున్నదని అంజనమేసి ఎంకులాట మొదలు పెట్టిండ్రట. బాంబు ఎవరు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు అనేది తర్వాత తెలుసుకోవచ్చు గాని ముందుగల్లా దాన్ని ఏడ పెట్టిండ్రో గాని పెట్టాలని దేవులాడిండ్రట. బాంబు వాసన ఉరక చూసే కుక్కలని ఎంట పెట్టుకొని బాంబున్న కాడ కుయ్యి కుయ్యని మొత్తుకునే మిషన్లు పట్టుకొని తిరిగిండ్రట. బండ్లను చెక్ చేసిండ్రు, బాత్రూమ్లు చెక్ చేసిండ్రు, క్యాబిన్ క్యాంటీన్లు, షాంబర్లు, కోఠాలు మొత్తం వడబోసినట్టు చేసిండ్రట. ఏడ చూసినా బాంబు లేదు, దాని బత్తి కూడా దొరకలేదట. కొద్దిసేపటికి ఊపిరి పీల్చుకొని ఎవడో ఉత్త ఉడాల్గాడు చేసిన పని తప్ప ఇంకోటి కాదు, కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు చేద్దామని చూసిండు ఎవడో ఉల్ఫాగాడని అనుకున్నారట. అట్లా ఉత్తగా వాడిని వదిలిపెడితే ఎట్లా? అందుకే వాడెవడు ఫోన్ చేసి బెదిరించిండు అనేది కూడా తెలుసుకునే తానికి వాడిని దొరకబట్టే పనులున్నారట పోలీసులు. ఇగో కిసొంటోలు చేయబట్టి నిజంగా ఎవడన్నా బాంబు పెట్టి ఫోన్ చేసినా భయపడకుట అవుతుంది. పోలీసార్లు జర వాడెవడో తొందరగా దొరకబట్టి తోడపాశం పెట్టుండ్రి, ఇంకోసారి ఎవ్వలకు ఫోన్ చేయకుండా అని కోరుతున్నారు ప్రతిరోజు కోర్టుకు పోయే జనాలు.